హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ రొయ్య పొడి 2 నెలల పాటు నిలువ ఉండే రొయ్య పొడి తయారు చేసి చూపించబోతున్నాను. రొయ్యలు అనేది ఫస్ట్ ఈ విధంగా క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవాలి. వీటికన్నా చిన్న రొయ్యల్ని రొయ్య పొట్టు అంటారు. ఇవి కొంచెం పెద్ద సైజు రొయ్యలు అంటారంట. వీటిల్ని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఎండుమిరపకాయలు, అలాగే కొబ్బరి ఒక చిప్ప వరకు కట్ చేసి పక్కన పెట్టుకునింది. కారానికి సరిపడా అయితే మీరు ఎన్ని ఎండుమిరపకాయలు వేసుకుంటారో అన్ని అయితే వేసుకోవచ్చు, మీ ఇష్టము. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ రొయ్యల్ని వేయించుకోవాల్సి ఉంటుంది. వీటికన్నా చిన్న సైజు రొయ్య పొట్టు అంటారు కదా, వాటిల్లో ఇసుక అవి ఎక్కువ ఉంటాయంట. అవి జాగ్రత్తగా వాష్ చేసుకొని చేసుకోవాలి. వీటిని అయితే వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇసుక కూడా ఉండదు అని చెప్పారు. ఈ కొద్దిగా పెద్ద సైజు రొయ్యలు కాబట్టి మనము ఇసుక అవి ఏమి ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా అయితే మనము పొడి అయితే తయారు చేసుకోవచ్చు. చిన్న సైజు రొయ్య పొట్టుని అయితే జాగ్రత్తగా ఇసుక లేకుండా అయితే చూసుకోండి. రొయ్య పొట్టుని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. 1 డ్రాప్ ఆయిల్ కూడా వేయకూడదు, అలాగే డ్రైగా అయితే వేయించుకోవాల్సి వస్తుంది. మనము రొయ్యలను అనేది ఫస్ట్ 50% అనేది వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లారిపోతాయి కదా, మళ్ళీ ఇంకోసారి వేసి వేయించుకోవాలి. అప్పుడు మనకి పచ్చివాసన, నీసువాసన అలాంటివి ఏమీ లేకుండా మనకి కరెక్ట్గా వేడి అనేది రొయ్యల లోపలకు వరకు వెళ్ళి బాగా ఫ్రై అవుతాయి. అప్పుడు మనకు రొయ్య పొడి కూడా నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, రెండోసారి కూడా వేయించుతుంది. ఈ విధంగా మంచి కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఆ టైంలో ఒక ప్లేట్లోకి అయితే తీసేయాలి. ఎండుమిరపకాయలు మీ కారానికి సరిపడా తీసుకోండి, కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి స్లైసెస్గా కట్ చేసుకొని, ఇది కూడా అంతే అండి, ఆయిల్ లేకుండా మనము డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కొబ్బరి ముక్కలు వేసేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, ఎక్కువ మాడిపోకుండా అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. రొయ్య పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందంట. 2 నెలల పాటు నిలువ ఉంటుంది. ఎప్పుడైనా మనము కర్రీస్ చేసుకునే టైం లేనప్పుడు ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకున్న రొయ్య పొడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి కొబ్బరి ముక్కలు అనేది డ్రై రోస్ట్ అయితే అయ్యాయి కదా, కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనము వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న రొయ్యలు, కొబ్బరి ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు బాగా చల్లారిపోవాలి. అప్పుడే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. వేడి మీద మంచి ఫ్లేవర్ అనేది రాదు, అది టేస్ట్ కూడా ఒక డిఫరెంట్గా అనేది వస్తుంది. చల్లారిపోయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు టేస్ట్కి సరిపడా వేసేసి మూత పెట్టేసి పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా పౌడర్ అనేది బరకగా గ్రైండ్ చేసుకోవాలా లేదా ఫైన్ పౌడర్గా చేసుకోవాలనేది మీ ఇష్టము. మా అత్త అయితే ఫైన్ పౌడర్గానే గ్రైండ్ చేసుకుంది. అలాగే పైన వెల్లుల్లి రెబ్బలు, ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం పొట్టు తీసేసి రొయ్య పొట్టుతో కూడా వేసేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కడప సైడ్ చేసుకుని రొయ్య పొడి రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి.